పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఈరోజు జరిగినటువంటి సంఘటన యావత్ హిందూ ప్రపంచాన్ని, హిందూ భక్తులను కలిచివేసింది. అక్కడికి ఒక ట్యాక్సీలో వచ్చినటువంటి ముస్లిం డ్రైవర్, ముస్లింలు రావడం తప్పు కాదు, ముస్లింలలో కూడా ఎంతోమంది వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించేటటువంటి వారు ఉన్నారు. కానీ టీటీడీ చట్టాలు చాలా క్లియర్గా హిందూయేతర వ్యక్తులు ఎవరు కూడా హిందూ మతానికి సంబంధించినటువంటివి కానటువంటి ప్రాక్టీసెస్ ఏదన్నా చేస్తే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. అలాంటివి చేయడానికి ఏమాత్రం కూడా తిరుమలలో వీలుండదు. మరి ఈ వ్యక్తి నమాజ్ చేయగలిగేటటువంటి అవకాశం ఎలా వచ్చింది? పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా తిరుమల క్షేత్రంలో విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. అధికారుల మధ్యన సమన్వయ లోపం లేకపోవడం కారణంగానే అనేకమైనటువంటి దుర్ఘటనలు కొండపైన జరుగుతున్నాయని వాపోతూ వస్తూ వచ్చింది. మరోసారి అవి నిజమని నిరూపితమైంది. ఈరోజు అతనిని నమాజ్ చేయడానికి ఎలా అనుమతించబడ్డాడో తెలియదు. సరే, అక్కడ అతను నమాజ్ చేస్తుంటే ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అసలు విజిలెన్స్ వాళ్ళు ప్రాపర్ పెట్రోలింగ్ చేస్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. వరుసపెట్టేటువంటి ఘటనలు, కొండ పైన గుడి మహాద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకొని రావడం, విమానాలు గుడిపైన ఎగరడం, ఎగ్ బిర్యానీలు టెంపుల్ దగ్గరలోనే కొంతమంది భక్తులు తినడం, మందు కొండ మీద దొరకడం, పాన్, గుట్కా ఇట్లాంటి మసాలాలన్నీ కూడా పైన కొండపైకి చేరుకోవడం, ఇవన్నీ కూడా చాలా అతి దారుణమైనటువంటి విషయాలు.